A9 టీవీ భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకల సందర్భంగా పుట్లూరు రోడ్డు సర్కిల్ నుంచి గాంధీ కట్ట వరకు ప్రదర్శనగా పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది। ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిసెంబర్ 26న 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలకు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరిగిందన్నారు। భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ నెల 26న కాన్పూర్లో ఆవిర్భవించి దేశ స్వతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు చేసింది। స్వతంత్రం అనంతరం సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటం చేసింది। కష్టజీవుల హక్కుల కోసం, దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం, బ్యాంకుల జాతీయకరణ కోసం, మహిళా చట్టాల కోసం, అవినీతి అంతం కోసం, అలాగే భూస్వాముల భూములు అక్రమంగా ఆక్రమించుకున్న భూములను ఎన్నో పోరాటాలు చేసి బడుగు బలహీనులకు భూములు పంచిన ఘనత సిపిఐ పార్టీకి ఉన్నది। భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు తాడిపత్రి పుట్లూరు రోడ్డు సర్కిల్ నుంచి ప్రదర్శనగా వెళ్తూ గాంధీ కట్ట వద్ద సిపిఐ పార్టీ జెండా ఎగురవేసి మిఠాయిలు పంచుకున్నారు। ఈ కార్యక్రమంలో టౌన్ సహాయ కార్యదర్శులు శ్రీరాములు, నాగేంద్ర, రామాంజీ, సూరి, రమణ, రత్నమయ్య, అబ్రహం నాయక్, రామకృష్ణ, సంజన్న, నగేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। భారత్ కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్। సంవత్సరాల వార్షికోత్సవం చేయాలి, 100 సంవత్సరాల వార్షికోత్సవం జయప్రదం చేయాలి, 100 సంవత్సరాల వార్షికోత్సవం జయప్రదం చేయాలి। సిపిఐ జిందాబాద్, భారత్ కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, భారత్ కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి। ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరో ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తారు।